హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఆరోగ్యశ్రీ గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిర్వహణలో కీలక మార్పులకు సిద్ధమవుతుంది. ఇక సీఎం చంద్రబాబు ఆరోగ్య శాఖపై తాజాగా చేసిన ఆరోగ్య శాఖ సమీక్షలో ఈ మేరకు ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఇక నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిర్వహణలో బీమా కంపెనీల భాగస్వామ్యం గురించి సీఎం చర్చించారు. ఇక వైద్య సేవల్లోనూ కొత్త విధానాలు అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. కొత్తగా హెల్త్ కార్డుల జారీపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్య శాఖలో చేపట్టాల్సిన కొత్త మార్పులపైన కీలక సూచనలు చేశారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్ పై దృష్టి పెట్టాలని ఆయన నిర్దేశించారు. అదే విధంగా అందరికీ హెల్త్ రిపోర్టులు రూపొందించాలని, హెల్త్ కార్డులు ఇచ్చే విధానాల అమలుపైన చర్చించాలని, సమస్యలతో ఉన్నవారు ఆసుపత్రికి రాకుండానే సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. వైద్య సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల వినియోగం పైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవలో 3,257 రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందించాలని, ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల మేర హెల్త్ కవరేజ్ ఉంటుందని ట్రస్ట్ పద్ధతిలో ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమాన్ని బీమా విధానంలో తీసుకొచ్చే అంశంపై సీఎం చర్చించారు. ఆరోగ్య బీమా విధానం వల్ల మరింత మెరుగ్గా నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. రాష్ట్రాన్ని 2 యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభించాలని సీఎం చెప్పారు. అలాగే పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లలోని బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.